ఈరోజు ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరికీ, ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మా నాయకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే, నిన్నటి రోజున చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి గురజాల జగన్మోహన్ గారు అసెంబ్లీలో మా నాయకుడి గురించి, కొన్ని స్కీముల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, చేతకానితనంగా మాట్లాడడం మనం చూసాం. దానికి గాను అతనికి కొన్ని నిజాలు చెప్పాలి కాబట్టి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఏమంటే, ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి గవర్నర్ను బెదిరిస్తున్నాడు అనేసి చెప్పారు. ఇక గురజాల జగన్ గారు ప్రతిపక్ష హోదా అనేది 10% మెజారిటీ ఉంటేనే ఇవ్వాలనేది ఎక్కడ కానీ చట్టంలో లేదు. గతంలో ఢిల్లీలో 3 సీట్లకే పరిమితమైనటువంటి మీ కూటమి పార్టీ అయినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించినారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు. అది మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా అతనికి ఏమొస్తుందో రాదో, అతనికి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో అసెంబ్లీకి రావాలి అని ఈ దేశంలోనే 5 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి, ఏ విధంగా రాకూడదు అనేది అతనికంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరూ లేరు. నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంల మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అతనికి ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు టీవీల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యల్ని చూసేవాళ్ళం. నీకు ఇన్ని మార్కులు వచ్చాయని అంటే డిఎల్ అంటే లేదు నాకు 100కు 100 వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో జమ్స్. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశాలలో చదువుతున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్య చదువుకున్న రోజుల్లో కూడా మంచి ఇంటెలిజెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నీలాంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడారు కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రాజకీయం అనే దాన్ని కనుమరుగైపి మూలలో కూర్చో ఉన్నాడు అనేది నువ్వు గ్రహించాల. తనకు 11 సీట్లతో ప్రతిపక్షం రాదని తెలిసి కూడా 7 సముద్రాల అవతల నుంచి అయినా తెచ్చి శిక్షిస్తానని అధికారులను బెదిరిస్తున్నాడు. మా నాయకుడు అధికారులను ఎవరిని బెదిరించాడు? ఎవరైతే చట్టానికి విరుద్ధంగా, చట్టబద్ధంగా కాకుండా అన్యాయంగా, అక్రమంగా ఎవరి మీదైనా కేసులు పెట్టి హింసిస్తే అటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు మీరు తప్పించుకున్న తదనంతరం 7 సముద్రాల అవతలున్న తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పారే కానీ అందరి అధికారులను ఏకతాటి మీద బెదిరించలేదనేది నువ్వు ఖచ్చితంగా దీన్ని గ్రహించాల. గవర్నర్ని కూడా బెదిరిస్తే మా 164 మంది ఎమ్మెల్యేలు భయపడతారని జగన్మోహన్ రెడ్డి గారు భ్రమపడుతున్నారంట. భ్రమపడుతూ ఉండేది నువ్వు ఈరోజు చిత్తూరు ప్రజల్ని, పేదల్ని భయభ్రాంతులకు గురి చేసి, పేదల్ని ఎట్లా పడితే అట్లా దౌర్జన్యాలు చేసి, అన్ని రకాలుగా పేదలను హింసించి భయపెట్టి కేసులు పెడతాం, అది పెడతామని భ్రమ చూపించి వాళ్ళకు భయపెడతా ఉండేది నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఒకరిని భయపెట్టే నైజం కాదు, ఎటువంటి కష్టానైనా ఎదుర్కొనే నైజంని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశంలో పనిచేసే వాళ్లకు, వ్యక్తులపై తన టీవీ, తన పేపర్లతో అసత్య వార్తలు రాయించి డిఫెన్స్లో పడేసేలా చేయటం జగన్ దిట్ట అని ఇంకొక వార్త కూడా చెప్పారు ఆయన. ఈరోజు 175 నియోజకవర్గాల్లో మీడియా మేనేజ్మెంట్ చేసి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లను కొంతమందిని చేతిలో పెట్టుకొని పిల్లిని పులిగా చేసి చూపించి వార్తలు రాయించుకోవడంలో నీకు మించిన దిట్ట ఈ దేశంలోనే ఎవరు లేదని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అతనికి.
మీడియాలో లేనిది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా జనరేట్ చేసి రాసుకోవడంలో, అదేవిధంగా తనకంటూ కొంతమంది రిపోర్టర్లకు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి తప్పుడు వార్తలు రాయించుకొని దాన్ని చూసి ఆనందపడే వ్యక్తిత్వం నీది. కాబట్టి మీడియాలో తప్పుడు వార్తలు రాసే కల్చరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సూపర్ 6 పథకాలతో హామీల్లో ప్రజల్లోకి వెళ్ళాం, 164 మంది గెలిచాము అనేసి అన్నారు. వాస్తవం, సూపర్ 6 హామీల్లో ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఇచ్చిన మ్యాండేట్ని, సూపర్ 6 హామీలను మీరు ఎంతవరకు అమలు చేసేదనేది కూడా నువ్వు ప్రస్తావించుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేట ముంచింది మీరు అనేది కూడా నువ్వు గ్రహించాలా. దీనికి నిదర్శనం చిత్తూరులో ఆగస్టు 15వ తారీఖు నాడు 15కు ఉచిత బస్సులు అని చిత్తూరు మొత్తం బోర్డులు కట్టాడు. గత ఆగస్టు 15లోనే చిత్తూరులో బోర్డులు కట్టాడు, మహిళలకు ఉచిత బస్సులు అని. ఈ పొద్దుటి వరకు ఉచిత బస్సులు ఏమైంది? జగన్ గారు, గురజాల జగన్ గారు చూడండి, మీరు పెట్టిన డిజిటల్ బోర్డు. ఈ పొద్దుటి వరకు ఈ ఉచిత బస్సులు ఏమైందో దీనికి నువ్వు సమాధానం చెప్పాలా. అదేవిధంగా హామీ ఒకటి ఇచ్చావు. ఏమని ఇచ్చావంటే చిత్తూరులో యూనివర్సిటీ, గ్రీన్ సిటీ, చిత్తూరు నగరాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తాను, అది చేస్తాను అనేసి. ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తూరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాలువలు లోడేసావు. కనీసం దాన్ని కూడా ఇంతవరకు నువ్వు పూర్తి చేయలేదనేది నువ్వు గ్రహించాలా. అదేవిధంగా గతంలో నాతో పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయాడు నా చేతిలో. అతను ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉండి చిత్తూరుకి ఒక బస్సు కూడా తీసుకురాలేదు. నేను 36 బస్సులు తీసుకొచ్చానని తను ప్రగల్భాలు పలికారు. అయ్యా గురజాల జగన్ గారు, నువ్వు జిల్లా మొత్తం కలిపి 36 బస్సులు తీసుకొస్తే దాంట్లో కేవలం చిత్తూరుకు వచ్చింది 4 బస్సులు అనేది నువ్వు గ్రహించాలా. చిత్తూరులో 22 బస్సులు ప్రజల కోరిక మేరకు ఎక్కడైతే వాళ్ళు విన్నపించి లెటర్ పెట్టారో, మాకు ఈ రూటుకు బస్సులు కావాలి, ఈ రూటుకు బస్సులు కావాలని వాళ్ళు కోరారో, ఆ రూట్లలో 22 బస్సులు నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చిత్తూరులో ఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ నీకు తెలియకుంటే చిత్తూరు ఆర్ఎం గారినో లేదు డిఎం గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని బస్సులు ఓపెన్ చేశారనేది ఒకసారి వాళ్ళ దగ్గర ప్రూఫ్ తీసుకోమని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా జగన్ గారు తాగరు, కానీ అనేక రకమైన లిక్కర్ బ్రాండ్లు ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా కొన్ని బ్రాండ్లు పేరు చెప్పారు. వాస్తవమే, ఆ బ్రాండ్ల పేర్లు చెప్పడానికి కూడా నీకు చేతకాలేదు. ఎందుకంటే నువ్వు తాగేది రాయల్ సెల్యూట్ కాబట్టి పేదలు తాగే మందుల బ్రాండ్ల గురించి కూడా పేరు నీకు సరిగ్గా తెలిసి ఉండదు. 3 క్యాపిటల్ అనే ఒక బ్రాండ్ పేరు చెప్పారు ఆయన. అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒక బ్రాండ్ పేరు చెప్పారు. అసలు 3 క్యాపిటల్ అనే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు. అదేవిధంగా తను చెప్పిన ప్రెసిడెంట్ మెడల్ విస్కీ 22/11/2017లో ఈ బ్రాండ్ రిలీజ్ అయింది. మళ్ళీ గవర్నర్ రిజర్వ్ విస్కీ 5/11/2018లో రిలీజ్ అయింది. ఇంకొకటి బూమ్ బూమ్ అనేది 14/5/2019లో ఈ ప్రోడక్ట్ అంతా రిలీజ్ అయింది. అదేవిధంగా బ్రిటిష్ ఎంపైర్ అనేది 7/6/2017లో రిలీజ్ అయింది. మీరు గమనిస్తే ఈ బ్రాండ్ రిలీజ్ చేసిన డిస్టిలరీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులవే. పిఎంకే డిస్టిలరీ కొత్తపాడు, ఈస్ట్ గోదావరి జిల్లా, యనమల రామకృష్ణుడు గారు వియ్యంకుడిది. అదేవిధంగా శ్రీకృష్ణ డిస్టిలరీ చిత్తూరు, దివంగత నేత ఆదికేశవ నాయుడు గారిది. స్కై డిస్టిలరీ నంద్యాల, టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి ఎస్పీవై రెడ్డిది, టీడీపీ నాయకుడిది. అదేవిధంగా విశాఖ డిస్టిలరీ, ఇది అయ్యన్న పాత్రుడిది. ఈ డిస్టిలరీలో తయారయ్యే లిక్కర్ ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని మాట్లాడాల గురజాల జగన్ గారు. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలు చూస్తా ఒప్పుకోరు. వాస్తవాలు మాట్లాడితే ఉపేక్షిస్తారు. కానీ నువ్వు తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ హర్షిస్తారని నువ్వు మాట్లాడితే నువ్వే బోలపడతావని నువ్వు గ్రహించాలా. కాబట్టి ఇకనైనా చిత్తూరు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలేవి, నీ సొంతంగా నువ్వు ఒక అజెండా పెట్టావు. చిత్తూరు ఇది అది చేస్తాను నేను, ఇది చేస్తాను నేను, దీని మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టావు. అంతేగాని
పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలన్నీ మాని ప్రజలకు సేవ చేసే విధానికి ప్రజలకు ఇచ్చిన పరిపాలన ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని మీడియా సోదరుల ద్వారా నేను మా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న ఒక టీవీలో నారాయణ స్వామి గారు దేశం వదిలి పారిపోయారు, అతని మీద లిక్కర్ ఎంక్వైరీ జరుగుతూ ఉందని తెలిసి 3 మాసాలుగా దేశం వదిలి పారిపోయారో ఎక్కడ జాడ తెలియడం లేదు అనే విధంగా ఒకటి రిలీజ్ చేశారు. మీడియా వాళ్ళకి నేను చెప్తున్నాను, నారాయణ స్వామి అనే వ్యక్తి మచ్చ లేకుండా పాలించినాడు. 78లో నుంచి రాజకీయాల్లో ఉండి ఏ రోజు కూడా ఆయన చిన్న తప్పు చేయని వ్యక్తి, ₹1 లంచం తీనటువంటి వ్యక్తి. ఆయన దేశం వదిలి పారిపోవాల్సినంత దుస్థితిలో ఆయనకు అవసరం లేదు. తన కుమార్తె జర్మనీలో ఉంది కాబట్టి వాళ్ళ కుమార్తె దగ్గరికి 2 మాసాలు 3 మాసాలు అక్కడ ఉండొద్దాం అనే విధంగా వెళ్ళాడే తప్ప భయపడో బెదిరిపోయో పరిగెత్తి వెళ్ళిపోయే వ్యక్తి నారాయణ స్వామి గారు కాదు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అతను నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా ఏ తప్పు కూడా ఆయన మంత్రిగా ఉండి ఒక తప్పు కూడా చేయలేదని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తే ఎండి డిస్టిలరీస్ ఎండిగా పనిచేసినట్టు వాసుదేవరెడ్డి, అదేవిధంగా సత్యప్రసాద్ గారు, వీళ్ళందరినీ కూడా హైదరాబాదులో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి మీరు అప్రూవల్గా మారండి అని బెదిరించి మిథున్ రెడ్డి గారి పేరు చెప్పండి, సాయిరెడ్డి గారి పేరు చెప్పండి, పెద్దిరెడ్డి గారి పేరు చెప్పండి, వీళ్ళందరి పేర్లు చెప్పండి అని, రాజకేశ్ రెడ్డి గారి పేరు చెప్పండి అని అనేక రకాల బెదిరింపు ధోరణుల్లో మీకు మేము సెంట్రల్లో పోస్టింగులు ఇప్పిస్తామని వాళ్ళ అందరి దగ్గర కూడా అనధికారికంగా వాంగ్మూలాలు ఇప్పించుకొని బెదిరిస్తూ ఉండేది కూడా మీ ప్రభుత్వం ఆయన గ్రహించాలా. ఒకటే చెప్తున్నాను గురజాల జగన్మోహన్ గారికి, నువ్వు ఇక్కడ పేద ప్రజలను బెదిరించినట్టు వాళ్ళ మీద కేసులు పెడతా, వీళ్ళ మీద కేసులు పెడతా, వాళ్ళెత్తి లోపలేసేస్తా, వీళ్ళెత్తి లోపలేసేస్తాని అది తిరిగి నీకే వస్తుందని కూడా నువ్వు గ్రహించాలా. కాలచక్రం అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు, తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా. కాబట్టి నీ కేసులకు భయపడేవాళ్ళు, నువ్వు జైల్లో వేస్తే భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనేది నువ్వు గట్టిగా నేర్చుకోవాలా. నీకు ఒకవేళ అనుభవం తక్కువ ఉంటే మీ సీనియర్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకో. అంతేగాని నువ్వు దూకుడుగా వ్యవహరిస్తే ఇక్కడ చేతులు కట్టుకుని ఎవరు చూడరాని కూడా గట్టిగా సమాధానం చెప్తా ఉన్నాం.